మీకందరికీ ఈ రోజున ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను ప్రియులారా. శోధన అంటే ఏంటి అసలు? పాపం అంటే ఏంటి అసలు? శోధన పాపం ఒకటేనా? దయచేసి ఆలోచించండి. శోధన అంటే ఏంటి? పాపం అంటే ఏమిటి? శోధన పాపము రెండు ఒకటేనా? రెండు వేరు ప్రియులారా. శోధన అందరికీ వస్తాయి, కానీ పాపం ఏంటి దాని గురించి తెలుసుకుంది. ఎందుకంటే ఈ రోజున శోధన గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి. యాకోబు పత్రికలో చాలా స్పష్టంగా ఈ రెంటి మధ్యలో తేడా చెప్తున్నాడు పిల్లారా. ఏమంటున్నాడంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధనకు గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. శోధనకు గురి అయినా కానీ విశ్వాసం కోల్పోకుండా ఉండాలి. శోధనలు అందరికీ వస్తాయి. ఏలైనా పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడగుటతే అతనికి జీవ కిరీటము ప్రసాదించబడును. అది తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానం అనొచ్చిన బహుమానము. పరీక్షలో ఉత్తీర్ణత కావటం. పరీక్ష ఏమిటి అంటే శోధన. ఫెయిల్ అవటం కదా అప్పుడే, పాస్ అవటం కదా అప్పుడే. ఆ పరీక్షను మంచిగా రాస్తున్నావా చెడుగా రాస్తున్నావా గుర్తుపెట్టుకోండి. ఇది ఆ పరీక్షను నువ్వు మంచిగా రాస్తున్నావా చెడుగా రాస్తున్నావా దాని మీద ఆధారపడుతుంది. నువ్వు పాపం చేస్తున్నావా పుణ్యం కట్టుకుంటున్నావా. శోధనను జయిస్తే నువ్వు పరిశుద్ధుడివి, శోధనలో ఓడిపోతే నువ్వు పాపాత్ముడివి. ఇది తేడా ప్రియులారా, దయచేసి అర్థం చేసుకోండి. దానికి ఇంకొంచెం ముందుకు వెళదాం. శోధనకి పాపానికి మధ్యలో ఏమన్నా గ్యాప్ ఉంటుందా? సమయం ఉంటుందా? తేడా ఉంటుందా? ఉంటుంది ప్రియులారా. ప్రతి శోధన పాపం కాదు. శోధన జయించినటువంటి వాడు పరిశుద్ధుడిగా మారతాడు, పవిత్రుడిగా మారతాడు. దేవుడు ఆ వరాన్ని ఎవరికి ఇస్తాడట? తనను ప్రేమించే వారికి ఇస్తాడంటండి. దేవుణ్ణి ప్రేమించే వారికి శోధన జయించే వరాన్ని, జీవ కిరీటాన్ని ప్రసాదిస్తాడట పిల్లారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, శోధనకు గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. శోధించబడ్డంత మాత్రం నువ్వు చెడ్డోడివి కాదు. శోధనను జయించావనుకు నువ్వు ధన్యుడు అవుతావు. నువ్వు ఆశీర్వదించబడిన దానవు అవుతావు శోధనను జయిస్తే. ఎలయన పరీక్ష యందు అతడు ఆమె ఉత్తీర్ణుడగుటచ్చే అతడికి ఆమెకు జీవ కిరీటాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. ఎవరికి ఇస్తాడట ఈ జీవ కిరీటాన్ని దేవుడు? అది తనను ప్రేమించు వారికి దేవుడు ప్రసాదించే బహుమానము. నువ్వు శోధన నుండి జయించాలి అంటే నీకేం కావాలి? దేవుని ప్రేమించాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత మరొక మాట ఉంది పిల్లారా. శోధన పాపము ఒకటి కాదు. శోధనకి పాపానికి మధ్య తేడా ఉందా? సమయం ఉందా? గ్యాప్ ఉందా అంటే చదువుకుందాం పిల్లారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనము, తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షించబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధించబడతాడు. జాగ్రత్తగా ఆలకించండి. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షించబడి, శోధన వచ్చింది, దుష్ట వాంఛ వచ్చింది, దుష్ట కోరిక వచ్చింది. ఆ శోధన చేత ఆకర్షించబడ్డాం మనం. ఆకర్షించబడి ఆ ఆకర్షణలో చిక్కుకున్నాం మనం, వెళ్ళిపోయాం, దాంట్లో బంధించబడ్డాం. అప్పుడు పాపం అవుతుందన్నమాట. అప్పుడు పాపం అవుతుంది పిల్లారా. అప్పుడు ఆ దుష్టవాంఛ ఏమవుతుంది? పండి పాపము జనిస్తుంది. ఏమవుతుందట? శోధన గర్భము దాల్చి ఏం జరుగుతుంది? శోధనట గర్భము దాల్చుతుందంటండి. గర్భము దాల్చి పాపం అనేటిది పుడుతుందంటండి. పాపం పుడుతుంది. పాపము పరిపక్వమై మరణకారకమగుతుంది. స్టెప్స్ చూద్దాం ప్రియులారా. శోధన పాపంగా మారడానికి, పాపం మరణము వైపు దారి తీయటానికి ఎన్ని విధాలుగా ఉంటుందో చూడండి. ఇప్పుడు చెప్పేటువంటి మాటను దయచేసి మనసును లగ్నం చేసుకొని వినవలసిందిగా మనవి చేస్తున్నాను. శోధన అంటే ఏమిటి అంటే, మనకు సహజంగా వచ్చేటువంటి అవసరం, కోరిక, రెండు, డిజైర్ అండ్ నీడ్. మనకు సహజంగా ఉండేటువంటి అవసరాలని, కోరికలని సాతానుడు
మన చేత పాపము చేయించటానికి వాడేటువంటి సాతాను యొక్క అగ్నిబాణమే శోధన. మనకు సహజంగానే ఉండేటువంటి కోరికలని, మనకు సహజంగానే ఉండేటువంటి అవసరాలని సాతానుడు అనేటువంటి వాడు పాపం వైపు, పాపం చేయించటానికి వాడేటువంటి పద్ధతి, ఆ అగ్నిబాణమే శోధన. ప్రియులారా, ఉదాహరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సహజంగా నాకు ఆకలి అవుతుంది, అన్నం తింటాను, అది అవసరం, నా కోరికది, తప్పదు. మన అవసరాలు, మన కోరికలనే సాతానుడు పాపం చేయడానికి వాడతాడు. అదే శోధన. సహజంగా రోజు అన్నం తింటాం, తప్పు లేదు. ఆకలితో ఉన్నాడు, ఒక ముద్ద అన్నం తినాలి అందరం కూడా, తప్పు లేదు. కానీ అది ఎప్పుడు శోధనగా మారుతుంది అంటే, ఇక ప్రతిరోజు కూడా ముక్క లేకుండా ముద్ద దిగదు. అదేవిధంగా అర్థం చేసుకోవడానికి చెప్తున్నానండి. కుంభాలు తింటామన్నమాట. పొట్టే పరమాత్ముడు, పొట్టే పరలోకం, ఇక తిండే లోకం. అప్పుడు అది పాపంగా మారుతుంది. తినాలి అనే కోరిక. ప్రియులకు దేవుని బిడ్డలారా, అర్థం కావటానికి చెప్తున్నానండి. ధనం అందరికి కావాలి, కష్టపడాలి. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మీరు భూమి యందు ఉన్నట్టు సమస్తాన్ని ఆక్రమించుకొని అభివృద్ధి చెందండి అన్నాడు. తప్పులేదు, సంపదలు తప్పులేదు, మనందరికి కావాలి. కానీ ఎప్పుడు అది శోధనగా మారుతుంది, ఎప్పుడు అది పాపంగా మారుతుంది అంటే, ఏం కాదులే లంచం తీసుకో, ఏం కాదులే తప్పుడు పని చేయి, దేనికోసం? ధనం కోసం. ఏం కాదులే మోసం చేయి, దేనికోసం? డబ్బు కోసం, ధనం కోసం. ఏం కాదే వేరే వాడి దొంగతనం చేయి, ఏం చేయాలి? దొంగతనం చేయి. ఇది శోధన, ఇది శోధన. కానీ నువ్వు ఆ ఆలోచనని ఎంటర్టైన్ చేసి, ఆలోచనను నువ్వు నీలో ఉంచుకొని ఆ కార్యాన్ని చేసావనుకో అది పాపంగా మారుతుంది. ఆ కార్యాన్ని చేసావనుకో అది పాపంగా మారిపోతుంది. రెండిటికి తేడా పిల్లరా, శోధనకి పాపానికి తేడా. ఇక్కడ శోధన అంటే ఏమిటి? సహజంగా మనకు కావలసిన కోరికలే, దేవుడిచ్చిన కోరికలే. భోజనం చేయాలి బ్రతకడానికి, కాస్త ధనం ఉండాలి బ్రతకడానికి. కానీ ఎప్పుడు ఇది శోధనగా మారుతుంది అంటే, ఏ పని చేసినా పర్లేదు, ఎంతవరకు వెళ్ళినా పర్లేదు అనుకుంటామో అప్పుడు పాపంగా మారుతుంది. ఇంకొక ఉదాహరణ మీ అందరి కోసం మనసులో ఉంచుకొని చెప్తున్నాను ప్రియులారా. ఏమిటి అంటే, దేవుడు మనిషికి బిడ్డలను కలిగించే శక్తినిచ్చాడు. ప్రొక్రియేటివ్ పవర్ అని అంటారండి. సెక్షువల్ పవర్ ఇచ్చాడు, అందరికి ఇచ్చాడండి, దేవుడే ఇచ్చాడండి. దీన్ని కాదంటల్లా. దేనికోసం? భార్యాభర్తల మధ్యలో ఐక్యమయ్యి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చటం కోసం. అది వైవాహిక బంధములో భార్యాభర్తల యొక్క ఆనందం, బిడ్డల యొక్క ప్రయోజనం, బిడ్డలను కనడానికి, దేవుని యొక్క సృష్టిని ముందు కొనసాగించటానికి తప్పు లేదు. కానీ నీవు అదే వివాహ ధర్మాన్ని మీరుతున్నావనుకో సాతాను శోధనగా మారుతుంది. అది ఆల్రెడీ మీరేవనుకో పాపంగా మారుతుంది. అది జాగ్రత్త బిడ్డలారా, జాగ్రత్త బిడ్డలారా. అది వివాహ ధర్మాన్ని మీరేవనుకో అది పాపంగా మారిపోతుంది. ఆ పాపం ఏమవుతుందంట చివరికి? ఇప్పుడు విందాం ప్రియులారా. అప్పుడు ఆ యొక్క దుష్ట వాంఛ, దుష్ట కోరిక పండి పాపం అవుతుంది, పాపం పుడుతుంది. శోధన దుష్ట వాంఛ గర్భము దాల్చి పాపానికి జన్మనిస్తుంది. ఆ పాపం అక్కడతో ఆగదే. ఏమంటున్నాడు? పాపము పరిపక్వమై మరణకారకమవుతుంది. పాపం పండి నీకు మృత్యువు కారణమవుతుంది. ఏ శోధననైనా కానీ, ఏ పాపాన్నైనా కానీ నీవు పదే పదే చేసుకుంటా వెళ్ళో ఖచ్చితంగా మరణానికి దారితీస్తుంది. శారీరక మరణం దానికంటే ముందు ఆత్మీయ మరణం. శారీరక మరణం దానికంటే ముందు ఆత్మీయ మరణం. బిడ్డలారా, ఎక్కడండి లేంది? నువ్వు అతిగా తాగు, మొదట్లోనే ఆత్మను కోల్పోయావు, సాతానుకు బానిసయ్యావు. తర్వాత తాగి తాగి ఏమవుతుంది? శరీరం అంతా కూడా నాశనం అయిపోతుంది. రెండవది, అతిగా తిను, ఏమవుతాడు మనిషి? ఎంతమంది ఆధునిక రోగాలు అవే, వాటి గురించే. ఎక్కువగా తినడం వలనే వివాహితర సంబంధాలను ఎంతమంది చనిపోవటల్లా, హత్యలకి,
చంపుకోవటానికి, కుటుంబాలు చీలిపోవటానికి, నాశనం కావడానికి శోధనతో ప్రారంభమయ్యి వాంఛకలు నడిపించి పాపాన్ని చేసిన తర్వాత ఆ పాపం పండి ఆత్మీయ శారీరక మరణానికి దారితీస్తుంది. శోధన పాపం కాదు, అందరికి వస్తాయి శోధనలు. కానీ ఆ శోధన నువ్వు పాపం దగ్గరికి వెళ్ళావనుకో, శోధనకి పాపానికి మధ్యలో ఏమన్నా సమయం ఉంటుందా? ఉంటుంది సమయం. కొన్నిటికి పిల్లరా 10 నిమిషాలే ఉంటాయి, కొన్నిటికి 10 గంటలు ఉంటుంది శోధనకి పాపానికి, కొన్నిటికి 10 నెలలు ఉంటుంది సమయం శోధనకి పాపానికి, కొన్ని రకాల శోధనలకి. కాబట్టి మనం వెంటనే స్పందించగలగాలి. ఏంటట? దేంతో పోల్చాడు శోధనని? గర్భంతో పోల్చాడు. 9 నెలలు పట్టుద్ది బిడ్డ పుట్టాలంటే, పాపం పుట్టాలంటే. 9 నెలలు కదా అని 9 నెలలు పట్టుద్ది అనుకోమాకండి. అంటే మనం లేదు నాకు చెడు శోధన వస్తుంది అని గ్రహించుకునేటువంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంటే నాకు ఇస్తాడు. అవునా కాదా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో లేడనుకో, నేను పరిశుద్ధాత్మ దేవుని కోసం వేడుకోలేదనుకో, యేసు ప్రభు నాలో లేడనుకో, ఇంకెవరు నన్ను హెచ్చరించేది? ఇకపా చేద్దాం పాండి, ఏది పడితే అది చేయటమే, ఇంకా మృగంలాగా బయలుదేరటమే. కాబట్టి ప్రియులారా, ప్రత్యేకంగా వేడుకోవాలి. దేవా, నీ పరిశుద్ధాత్మను నాకు దయచేయి తండ్రి, నీ ఆత్మవరం నాకు దయచేయి తండ్రి. ఏది శోధన, ఏది మంచి, ఏది చెడువైపు నడిపిస్తుంది, ఏది నాకు మంచి చేస్తుంది నాకు నేర్పించు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం పిల్లారా. కృప కొరకే ప్రార్థన చేసుకుందాం. ఈనాడు ఒకవేళ నీవు శోధనకు లోనైపోతున్నావా? సైతాను టక్కరి జిత్తులకు నువ్వు బానిసవైపోతున్నావా? వాక్యం చెప్పినట్లుగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో సైతాను టక్కరి జిత్తులను ఎదుర్కొనుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరించుమో. శోధిస్తూ ఉంటాడు. పేతురు గారు రాసినట్టు మొదటి లేఖ 5వ అధ్యాయంలో పిల్లారా, సాతానుడు గర్జించి సింహములాగా పొదల మాటను నక్కి ఎవరినైనా కబళింప చూస్తానికి సిద్ధంగా ఉన్నాడో. జాగ్రత్తగా ఉందాం పిల్లారా. అవసరం జాగ్రత్త పడటం. శ్రమల కాలంలో దేవుని యొక్క గొప్ప దీవెనలు, అద్భుత శక్తిని మనం పొందుకోవాలంటే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దేవుని యొక్క ఈ యొక్క వాక్యాన్ని, పరిశుద్ధాత్మని, ప్రార్థనని, పరిశుద్ధాత్మని మనకు తోడుగా ఉంచుకోవాలి పిల్లారా. అవి మనకు తోడుగా ఉండగా ఈ సాతాను పిచ్చి పిచ్చి వేషాలన్నీ కూడా, డాంబికాలన్నీ కూడా మనల్ని ఏమీ చేయలేవు, శోధనని మనం ఏం చేయలేవు. కానీ అందరినీ శోధిస్తుంది సాతానుడు. శోధన పాపం కాదు, దాన్ని మనం పాపం వరకు తీసుకొని వెళితే, దానిలో మనం పడిపోతే అప్పుడు పాపంగా మారిపోతుంది. శోధన వస్తుందన్నప్పుడే జాగ్రత్త పడి పరిశుద్ధాత్మదేవ నాకు శక్తినివ్వయ్యా అని వేడుకుంటే మనల్ని అభిషేకిస్తాడు దేవుడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. శోధనను గురించి, పాపాన్ని గురించి, శోధనలో జయించినప్పుడు నువ్వు మాకు ఇచ్చేటువంటి శక్తిని గురించి ప్రభువా మీరు మాకు నేర్పించి ఉన్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ తపో కాలంలో, ఈ ఉపవాస దినాలలో, ఈ పాస్కాయుత కాలంలో శోధనకు లొంగకుండా నీ శక్తిని మాకు దయచేయి తండ్రి. నీ ఆత్మను మాకు దయచేయి తండ్రి. నీ అభిషేకాన్ని మాకు దయచేయండి తండ్రి. నీ వాక్కు అనే ఖడ్గాన్ని మా నోటిలో ఉంచండి, మా హృదయంలో ఉంచండి. ప్రార్థన ద్వారా, ప్రార్థనా శక్తి ద్వారా ప్రభువా సైతానును జయించటానికి, సాతానుపై విజయాన్ని సాధించటానికి మాకు అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయండి తండ్రి. ఈనాడు శ్రమల కాలంలో ప్రభువా దీక్ష చేబూరిన బిడ్డలందరినీ, ఈ శ్రమల కాలంలో ఉన్న ప్రతి కత్తోలిక క్రైస్తవ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి తండ్రి. ప్రభువా వారు చేపట్టినటువంటి 40 దినాలు ప్రభువా వారికి ఫలభరితంగాను, ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను ఉండేలాగున, వారి హృదయాలు ప్రజ్వరులాగున్నాను, వారి శరీరాన్ని కొల్లబరుచుకుంటుండగా, వారి యొక్క శరీరాన్ని ఉపవాసం ఉండి ప్రభువా కష్టపడుతుండగా ఆత్మ వెలిగేటట్లుగా దీవించండి నాయన. సాతాను శోధనను మమ్మ కాపాడండి నాయన. నీ శక్తిని మాకు దయచేయండి, నీ వరాన్ని మాకు ఇవ్వండి నాయన. ప్రత్యేకంగా ప్రభువా పాపములో శోధనలో పడిపోతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ శక్తిని దయచేయండి ప్రభువా. ముఖ్యంగా ప్రభువా ప్రత్యేకమైన రీతిలో ప్రభువా కుటుంబాలలో సఖ్యత లేనటువంటి వారికి సఖ్యతనివ్వండి తండ్రి. మా కోసం ప్రార్థించండి స్వామిని ఎంతోమంది బిడ్డలు అడుగుతున్నారు.
వారందరిని దీవించండి ప్రభా, లేవనెత్తండి నాయన, బలపరచండి నాయన, దృఢపరచండి తండ్రి. ఇదిగో ప్రభా, ఎవరైతే ఈ వీడియో క్రింద మెసేజ్లు ఉంచుతున్నారు వారందరిని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.